డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ మురళీధర్ గారి డాక్టర్ మురళీధర్ గారికి, అదేవిధంగా మిగతా నోడల్ ఆఫీసర్ గారికి, పిఎస్సి మెడికల్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు యుగేంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా మండల అధ్యక్షులు రవిరెడ్డి గారికి, శ్రీరంగారెడ్డి గారికి, మా మీడియా సోదరులకు, కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 2004లో సోనియా గాంధీ గారి ఆదేశానుసారం మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంగతి మీ అందరికీ తెలిసింది. ఆ రోజు ఆ పథకాన్ని విజయవంతంగా ప్రతి పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్సకు మరి దర్జాగా మరి వెళ్ళి పెద్ద పెద్ద జబ్బులన్నీ చికిత్సలు పొందిన సందర్భం మనందరం గమనించింది. మళ్ళీ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు దాన్ని నిర్వీర్యం చేసి కేవలం కొన్ని జబ్బులకు మాత్రమే కుదించి 160 జబ్బులకు ఉండే కాంగ్రెస్ పార్టీ హయాంలో అలాంటి దాన్ని కేవలం కొన్ని జబ్బులు మాత్రమే, యాక్సిడెంట్స్, ట్రామా కేసులకు మాత్రమే పరిమితం చేసి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పేదలకు ఈరోజు ప్రజల్లో, ముఖ్యంగా ప్రజలకి ఒక సామాన్యుడికి భారం అయ్యే పరిస్థితిలో ఈరోజు ఆరోగ్య వ్యవస్థ మరి ఒక పేదోడికి జబ్బొస్తే చిన్న జ్వరానికే లక్షల్లో అయ్యే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నది. కాబట్టి విద్య, వైద్యం పేదోళ్ళకు అందాలి అని చెప్పేసి సోనియా గాంధీ గారు 6 హామీలలో ఒక ముఖ్యమైన హామీగా 5 నుండి 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు, నూతన ముఖ్యమంత్రి గారు. మరి తొలి సంతకం 2 పథకాలు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అదేవిధంగా రాజీవ్ ఆరోగ్య బీమా మరి పథకాన్ని ప్రజలకు అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాల వారీగా ప్రతి పేదోడు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ పథకాన్ని వారికి చేరవేయాలని చెప్పేసి ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉన్నది. కాబట్టి మా ఆరోగ్య సిబ్బంది జిల్లా స్థాయి నుండి కింద మెడికల్ మరి పారామెడికల్ స్టాఫ్ వరకు కూడా ప్రజల్లో దీన్ని తీసుకెళ్ళాలి. తప్పకుండా పేద బడుగుబడిన వర్గాలకు ఈ పథకాలు చేరాలని చెప్పేసి వారికి మరోసారి విన్నవిస్తూ, అదేవిధంగా మరి తప్పకుండా మళ్ళీ రివ్యూ మనం ఆసుపత్రులన్నీ మళ్ళీ తప్పకుండా పర్యవేక్షిస్తా. నేను డాక్టర్ని, జనరల్ సర్జన్ని, ఈ విషయం తెలుసు. అదేవిధంగా మా శ్రీమతి డాక్టర్ ప్రమీల కూడా గైనకాలజిస్ట్. మరి ఇక్కడ 100 పడకల ఆసుపత్రిగా దీన్ని మొన్న శంకుస్థాపన చేశారు. కాబట్టి దాని పరిస్థితి ఏంటి, ఎప్పటి వరకు అది మనం కంప్లీట్ చేయగలుగుతాం, ఉన్న ఆసుపత్రిని ఏ విధంగా, ఉన్న స్ట్రక్చర్లో ఏ విధంగా ఆపరేట్ చేయగలుగుతాం, ఇవన్నీ తప్పకుండా నేను మా ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ గారు చర్చించి తప్పకుండా మరిపెడ ఒక మెడికల్ హబ్గా తయారు కావాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజలంతా ఖమ్మం, మహబూబాద్, వరంగల్కి పోకుండా కొన్ని జబ్బులకైనా ఇక్కడ చికిత్స పొందే విధంగా మనం డాక్టర్లను కూడా నియామకం చేసుకునే అవసరం ఉంది. మరి సింగిల్ డాక్టర్ అని చెప్తున్నారు. మరి వాస్తవంగా డాక్టర్ రవి కూడా మంచివాడే. చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల సరే వారి మీద చర్యలు తీసుకున్నట్టుగా డిఎంఎండ్హెచ్ గారు చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా వారికి కూడా మళ్ళీ తీసుకొచ్చే మరి ప్రక్రియ కూడా చేద్దాం. వారు జిల్లాలోనే అతి ఎక్కువ నార్మల్ డెలివరీలు చేసిన డాక్టర్గా వారికి అవార్డు ఉన్నది. కాబట్టి పార్టీలకు అతీతంగా వారి శ్రీమతి టీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు, కానీ డాక్టర్కి, పేషెంట్కి ఎలాంటి పార్టీలు సంబంధం ఉండదు. కాబట్టి వారిని కూడా మళ్ళీ తీసుకునే విధంగా నేను డిఎంఎండ్హెచ్ గారిని కూడా వేడుకుంటున్నా. తప్పకుండా వారి చర్యలు ఏదైనా ఉంటే మీరు ఆ రిపోర్ట్స్ పాజిటివ్గా ఇచ్చి వారిని మళ్ళీ డ్యూటీలో చేర్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. తప్పకుండా
వారి ద్వారా నష్టాన్ని జరిగితే దాన్ని చట్టపరంగా దాన్ని ఆ కుటుంబ సభ్యులకు కూడా లబ్ధి చేసే విధంగా చేద్దాం. అదేవిధంగా అన్నలారా ఇక్కడ మొత్తం 6 పిఎస్సీలు ఉన్నాయి డోర్నకల్ నియోజకవర్గంలో. ప్రతి పిఎస్సీని ఒకరోజు ప్రోగ్రాం పెట్టుకుందాం. ఈ క్రిస్మస్ అయిన తర్వాత తప్పకుండా మరి ఎలాంటి వైద్యం అందుతుంది అనేది మనం ఒకసారి పర్యవేక్షణ చేసుకుందాం. తప్పకుండా మీరు కూడా అందరూ సహకరించి భవిష్యత్తులో డాక్టర్ రామచంద్ర నాయక్ వచ్చినాక వైద్యంలో మార్పు జరిగిందనే ఒక మార్పును మాత్రం మీరు నాకు చూపించాలని చెప్పేసి మీ అందరినీ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, మా ఎలక్ట్రానిక్ ప్రెస్ మా సిబ్బంది వారికి సభ్యులకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.